పందులు మనం చేస్తామా? బయట వాళ్ళు ఏమనుకుంటారు? నీకన్నా పెళ్ళన్న అవుతుందా? మళ్ళా అన్న పొట్టేళ్ళు అయితే ఒకటే పిల్ల పెడతారు, లేదా 2 పిల్ల పెడతాయి. పంది ఒకసారి ఇంతే 10 పిల్లలు 12 పిల్లలు పెడుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను పెడదామని అనుకున్నా. ఇప్పుడు ఉన్న పొట్టెన్ల ఫామ్ కానీ, డైరీ ఫామ్లో కానీ, ఇవన్నీ కోళ్ళ ఫార్మ్లు ఇవన్నీ చూసుకుంటే, పౌల్ట్రీ అన్నీ చూసుకుంటే తక్కువ లేబర్ యూజ్ అయ్యేది ఇది ఒకటే. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్పర్ట్ రమేష్. ఫ్రెండ్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడలో ఉన్నాము. మెయిన్గా ఈ నల్లమాడకు రావడానికి కారణం ఏమంటే పిగ్ ఫామ్ స్టార్ట్ చేసిన అనిల్ బ్రో మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా ఈ పిగ్ ఫామ్ స్టార్ట్ చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, పిగ్ ఫామ్ సంబంధించి ఎటువంటి డిసీజెస్ వస్తాయి, అదేవిధంగా దీని ఫీడ్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకుంటే బాగుంటుంది, అదేవిధంగా మినిమం ఎన్ని యూనిట్లు స్టార్ట్ చేస్తే పిగ్ అనేది త్వరగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ బిగ్ ఫామ్ సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాము. వీడియో చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూద్దాం రండి. నమస్తే. మీ పేరు ముందుగా? నా పేరు అనిల్ కుమార్ రెడ్డి, నాది నల్లమాడ, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మెయిన్గా ఈ షెడ్ కొలత ఎట్లుందన్న, మెజర్మెంట్ ఎట్లుంటుంది ఈ షెడ్? ఈ షెడ్ నేను చేసింది అయితే లైక్ తూర్పు పరమట 50, ఉత్తరము దక్షిణం 61. ఇప్పుడు మ్యాక్స్ ఎన్ని యూనిట్లు పట్టే అవకాశం ఉంటుంది దీంట్లో? నేను 3 యూనిట్స్, లైక్ యూనిట్కి 10 ఆడపందులు, ఒక మగపంది కలిపి 1 యూనిట్ అంటారు. దీంట్లో ప్రజెంట్ దాని పిల్లల్ని కూడా పెంచుకునేలాగా అయితే ఫ్యాటింగ్ లాగా దీంట్లో 3 యూనిట్స్కి అయితే ఫుల్గా పెట్టుకోవచ్చు. లేదు నేను పిల్లలు ఇది ఒకటి పిల్లల కోసమే, బ్రీడింగ్ కోసమే పెట్టుకోవాలనుకున్నా, ఫ్యాటింగ్ ఫర్దర్గా పక్కన కట్టాలనుకున్నాను నేను. సో దీంట్లో అయితే 5 యూనిట్లు అయితే పెట్టుకోవచ్చు. 5 యూనిట్ల వరకు మ్యాక్సిమం పెట్టుకోవచ్చు. 5 యూనిట్లు అంటే ఇప్పుడు మనకి 50 ఫీమేల్ వస్తాయి, 5 మేల్స్ వస్తాయి. అంటే దీంట్లో ఒక చిన్న కరెక్షన్ చేసుకోవాలి. ఇది ఏదైతే క్యాబిన్స్ ఉన్నాయో అవి, ఈ 2 క్యాబిన్స్ నేను తీసేసి దీన్ని జెస్టేషన్ కేజెస్ ఇస్తున్నా. జెస్టేషన్ కేజెస్ ఎలా ఉంటాయంటే 7 ఫీట్ లెంత్ ఉంటాయి, 2 ఫీట్ 2 ఇంచెస్ విడ్త్ ఉంటాయి. సో ఒక్కొక్క ఫీమేల్ కి ఒక్కొక్క రూమ్, ఇలా వరుసగా అన్ని ఒకే దగ్గర లేకోకుండా సెపరేట్ దేని రూమ్ దానికి, దేని ఫుడ్ అదే తింటది. అది మనం క్రాసింగ్ అయిపోయిన తర్వాత దాంట్లో పంపిస్తాము. అప్పటి నుంచి మనకు 100 రోజులు వచ్చేంత వరకు దాంట్లోనే ఉంటుంది. దాని తర్వాత ఈ డెలివరీ రూమ్ ఉంది కదా, ఇది ఈ డెలివరీ రూమ్ లోకి మనము పంపిస్తాం. ఇక్కడ ఆఫ్టర్ డెలివరీ మనము 2 వీక్స్ కానీ 3 వీక్స్ కానీ దీంట్లో పెట్టుకుంటాం. 100 రోజుల నుంచి 3 వీక్స్ దాకా దీంట్లో పెట్టుకుంటాము. ఫస్ట్ లో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎట్లుందన్న? ఇప్పుడు ఓవరాల్ షెడ్ కానీ, లేదంటే ఇప్పుడు మీరు పిక్స్ కొని ఉంటారు కదా, దానికి ఎట్లా ఉంది? నేను ఇది 4 lakhs యూనిట్, అంటే చెప్పాను ఇందాక 10 ఫీమేల్ ఒక మేల్, 4 లక్షలు నేను ఢిల్లీ నుంచి తీసుకొచ్చాను. నార్మల్ అంటే ఫస్ట్ లో తేవడం ఒక యూనిట్, 2 యూనిట్స్ తెచ్చు. అంటే 2 యూనిట్స్ అంటే ప్లస్ ఒక 2 ఫీమేల్, 22 ఫీమేల్, 3 మేల్ తెచ్చా. సో నాకు అప్పుడు యూనిట్ 4 లక్షల చొప్పున ఆల్మోస్ట్ 9 లక్షల దాకా పడింది నాకు అనిమల్కి ఇన్వెస్ట్మెంట్. దెన్ షెడ్కి అయితే నేను 15 to 18 మధ్యలో అయింది. ఒక 2-3 lakhs నాకు వేరియబుల్ పడింది. తర్వాత ఈ 15 to 16 lakhs దాకా నాకు దీని ఖర్చు వచ్చింది. ఓవరాల్ చూసుకున్నట్లయితే ఎంత వచ్చింది అన్న? ఓవరాల్ గా నాకు ఆల్మోస్ట్ నాకు 28 దాకా అయింది. 28 lakhs దాకా అయింది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పెట్టుకోవాలంటే ఇప్పుడు మ్యాక్స్ ఎంత వరకు కన్స్ట్రక్షన్ చేసుకుంటే మనకు అనుకూలంగా ఉంటది, ఎటువంటి పిగ్గుకి ఇబ్బంది పడుకోకుండా ఎట్లా పెట్టుకుంటే బాగుంటది? నా ఎక్స్పీరియన్స్ లో ఇప్పటిదాకా నేను చూసింది ఏంటంటే, జనరల్ గా ఏ ఫామ్ చూసినా కానీ 10x10 ఒక రూమ్ వేసేసేది, 8x10 ఒక రూమ్ వేసేసి సైడ్ కి ఒక మా పిల్లల కోసం ఒకటి క్రీప్ రూమ్ అని ఒకటి సపరేట్ పెట్టేసి పిల్లలు దాంట్లో పెట్టడం అలా చేస్తారు. దాని బదులు దీన్ని ఫెరోయింగ్ రూమ్ వేసుకొని, మనం సపోజ్ మన దగ్గర ఒక 5 యూనిట్లు ఉన్నాయి, అట్లీస్ట్ ఒక 15 ఫెరోయింగ్ లైక్ డెలివరీ రూమ్స్ 15. దీని డైమెన్షన్ ఎలా ఉంటుంది అంటే 7 అడుగులు పొడవు ఉంటుంది, 6 అడుగుల 4 ఇంచులు కానీ 6 అడుగుల 2 ఇంచులు కానీ వెడల్పు ఉంటుంది. మధ్యలో అనిమల్ 2 అడుగుల 2 ఇంచులు, ఆర్ఎల్స్ 2 అడుగుల 4 ఇంచులు, అంటే మధ్యలో వచ్చి తల్లి ఉంటుంది, పక్కన 2 ఫీట్, ఇటుపక్క 2 ఫీట్ పిల్లలు తిరుగుకోవడానికి ఉంటుంది. సో దట్ తల్లి తొక్కేయకుండా ఉంటుంది పిల్లల్ని. దానివల్ల మనం మోర్టాలిటీ బాగా కంట్రోల్ చేసుకోవచ్చు పిల్లల్లో. అన్న ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకునే విధానం ఎట్లుంటుంది నా ప్రాసెస్? ఇప్పుడు చాలా వరకు మన ఇండియా వైజ్ లో చూసుకుంటే చాలా రకాల బ్రీడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారు, ఆ బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏమి? మీరు ఇండియాలో మనకు బాగా దొరికే అందుబాటులో ఉన్నాయి, మనకు క్లైమేట్ సెట్ అయిన బ్రీడ్ అయితే లార్జ్ వైట్ యార్క్షైర్ ఇది ఒకటి, డ్యూరాక్ ఒకటి, దెన్ హ్యాంప్షైర్ ఉంది, ల్యాండ్ రేస్ ఉంది. ఈ 4 ఉన్నాయి. నేను లార్జ్ వైట్ యార్క్షైర్ దీన్ని చూస్ చేసుకున్నాను ఎందుకంటే ఇది అనిమల్ అనేది మదరు, దీనికి అగ్రెషన్ చాలా తక్కువ. అనిమల్ చాలా అసలు నాకు 1.5 year పాప ఉంది. పాప లోపల పోయి పందితో ఆడుకున్నా కానీ ఒక పెట్లాగా బిహేవ్ చేస్తుంది. అంత
అసలు అగ్రెషన్ అనేది జీరో దీనికి. దీన్ని పుట్టిన తర్వాత పిల్లలు జనరల్గా ఏదైనా కానీ కుక్క కానీ ఇంకోటి కానీ మనం ముట్టుకోనిది. ఇది దాని పిల్లలు తీసుకొని మనము టైల్ కటింగ్ అప్పుడు కానీ టీత్ కటింగ్ అప్పుడు కానీ చాలా అసలు జీరో అగ్రెషన్ ఉంటుంది. దట్టు దీనికి మిల్కింగ్ ఎబిలిటీ ఎక్కువ, పిల్లల్ని చాలా జాగ్రత్త చూసుకుంటుంది, మిల్క్ కూడా బాగా ఇస్తుంది, కేరింగ్ ఎక్కువ, మోర్ ఓవర్ లిటర్ సైజ్ ఎక్కువ. నీకు ఫస్ట్ ఈతకి నాకు తెలిసి నాకు మొన్న ఒకటి అనిమల్ డెలివరీ అయింది, 11 పిల్లలు ఇచ్చింది. ఫస్ట్ ఈతకి 11 పిల్లలు ఇచ్చింది. ఇంకొకటి 8 ఇచ్చింది. దాంట్లో 3 సర్వైవ్ కాలేదు, అనిమల్ తొక్కేసింది. 5 అంటే ఇప్పుడు అనిమల్ తొక్కేస్తుంది, దానివల్ల మీరు డెలివరీ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవడం కొంచెం డిలే అయింది, అందువల్ల మీకు డెలివరీ అయిన పిల్లలు చనిపోయాయి. ఇది ఉంటే మనకు మాక్సిమం కంట్రోల్ చేసుకోవచ్చు పిల్లలు చనిపోకుండా. అది ఇది తీసుకోవడానికి రీజన్ అదే, మనకు అనిమల్ అనేది లిటర్ సైజ్ ఎక్కువ ఉంటుంది, మిల్క్ ఎక్కువ ఇస్తుంది, పిల్లలు చాలా జాగ్రత్త చూసుకుంటుంది. ఇప్పుడు మామూలు మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది అన్న దీనికి? ఇప్పుడు ఉన్న పొట్టెన్ల ఫామ్ కానీ డైరీ ఫామ్లో కానీ ఇవన్నీ కోళ్ళ ఫార్మ్లు ఇవన్నీ చూసుకుంటే, పౌల్ట్రీ అన్నీ చూసుకుంటే తక్కువ లేబర్ యూజ్ అయ్యేది ఇది ఒకటే. ఒక్క మనిషి ఉంటే 5 యూనిట్లు మెయింటైన్ చేసుకోవచ్చు. మనకు ఫీడ్ ఎలా అంటే డైరెక్ట్ కంపెనీ ఫీడ్ మనం తయారు చేసుకోవచ్చు, లేదా కంపెనీ నుంచి పర్చేస్ చేసుకొని తెచ్చేసుకోవచ్చు. ఇప్పుడు మామూలు బయట చూసుకున్నట్లయితే ఇప్పుడు పందులు అంటే మ్యాక్స్ ఏమంటే ఇప్పుడు హోటల్ వేస్ట్ కానీ వెజిటేబుల్ వేస్ట్ కానీ దీన్ని ఎక్కువ యూజ్ చేస్తూ అంటారు. ఇప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ ఫీడ్ యూజ్ చేస్తున్నారు? నేనైతే ఫస్ట్ స్టార్టింగ్లో నా సొంతంగా తయారు చేసుకున్నాను, సొంతంగా ఫార్ములా ఉంది. నేను కూడా బయట వేరే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు నేను ఫార్ములా కూడా చెప్తాను. సో అది చేసుకునేవాడిని. కానీ ఈ ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ కాస్ట్, తర్వాత దాని మిల్లింగ్, తర్వాత దాని పిల్లెట్ మేకింగ్, ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యే లేబర్ అన్ని చూసుకుంటే నాకు ఇంటర్నేషనల్ కంపెనీ ఇప్పుడు ప్రజెంట్ సిపి ఫీడ్ వాడుతున్నాను నేను, ఆ కంపెనీ ఫీడే నాకు తక్కువ పడుతుంది. సో దట్ ఈ మధ్యలో వర్క్ ఫోర్స్ అంతా ఎలిమినేట్ చేసుకొని డైరెక్ట్ నేను రెడీ కట్టేస్తే నాకు నెక్స్ట్ డే నాకు ఫీడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మామూలు చూసుకుంటే కోళ్ళకి కానీ పొట్టేళ్ళకి కానీ గొర్రెలకు కానీ ఏదైనా డిసీజెస్ త్వరగా కనుక్కునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు దాన్ని ఏదో కంపల్సరీ మనకి ఏంటంటే దాని మీద అనుభవం ఉంటుంది, కానీ చుట్టుపక్కల వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి ఏ డిసీజ్ వచ్చిందని త్వరగా కనుక్కుంటాం అన్న. ఇప్పుడు దీంట్లో డిసీజ్ వస్తుందని ఎట్లా కనుక్కుంటాం? ఇప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ దీని గురించి అంత ఐడియా ఉండదు, జీరో నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఎట్లా దాన్ని డిసీజ్ వచ్చిందని కనుక్కునే అవకాశం? సో నేను అందుకనే మెయిన్గా ఒకటే పాయింట్ చెప్పేదండి, బిఫోర్ మీరు ఎస్పెషల్లీ ఈ పిగ్ ఫామ్లో మనకు ఇదివరకు ఎక్కడైనా ఈ పొట్టెన్లు కానీ ఆవులు కానీ ఇదివరకు 1 లేదా 2, 3 అట్లా పెంచుకునేది ముందు నుంచి ఉంది ప్రాసెస్. ఈ పందులు అనేది ఎవరు కూడా ఇంటి దగ్గర 4-5 పెంచుకునేది లేదు. సో ఇప్పుడు ఈ కొత్తగా ఈ ఫార్మింగ్లోకి వచ్చారు కాబట్టి డెఫినెట్గా ఐ సజెస్ట్ గో ఫర్ ఎ ట్రైనింగ్. ఫస్ట్ ట్రైనింగ్ పోతే మనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకుంటాం. ఇన్ఫర్మేషన్ లైక్ అది ఏం తింటది, అది దాని ప్రొడక్షన్ ఎట్లా, ఐ మీన్ లైక్ ఎన్ని రోజుల్లో పిల్లలు పెడుతుంది, ఎట్లా క్రాసింగ్ చేయించాలి, ఏ మందులు ఇవ్వాలి, అది ఎంత ఫీడ్ తింటే ఎంత వెయిట్ వస్తుంది, ఫీడ్ తినట్లేదు ఏం ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మెయిన్గా ఏదైనా మన డిసీజ్ ఐడెంటిఫై చేయాలంటే దీంట్లో ఫుడ్ మానేస్తుంది. దీంట్లో ఫామ్ మనం పెట్టామంటే కంపల్సరీ మనకు రోజుకి కనీసం 2-3 అవర్స్ మనం ఫామ్కి ఇవ్వాలి, టైం ఇవ్వాలి. సో దట్ వచ్చి ఫీడింగ్ టైంలో దట్టు మన ఫీడింగ్ టైంలో రావాలి. సో దట్ ఏంటంటే ఏ అనిమల్ తింటుంది, ఏ అనిమల్ తినట్లేదు అనేది మనం ఒకటి చూసుకోవచ్చు. అనిమల్ తినట్లేదా, దాన్ని ఇమీడియట్గా దాని టెంపరేచర్ చెక్ చేయడము చూస్తే దానికి ప్రాబ్లం అనేది మనకు అర్థమైపోతుంది. ఇమీడియట్గా దాని మెడిసిన్ మనం ఇచ్చేస్తాం. ట్రైనింగ్ పోతే బెస్ట్ అంటారు మీరు? ట్రైనింగ్ అయితే కంపల్సరీ ట్రైనింగ్ తీసుకుంటే బెటర్. లేదు ట్రైనింగ్ తీసుకోలేని పరిస్థితిలో యూ నీడ్ టు బి ఇన్ ఎ సిచ్యువేషన్ దట్ ఎవరన్నా కానీ ఆల్రెడీ నీకు ఫ్రెండ్ ఒక ఫార్మింగ్ చేస్తూ ఉండాలి. ఫోన్ చేయగానే పలానా ప్రాబ్లం వచ్చిందంటే ఓకే ఈ ప్రాబ్లం అంటే ఇది ఒకసారి చెక్ చెయ్యి, ఓకే ఇది ప్రాబ్లం వచ్చింది, రిజల్ట్ ఇలా వచ్చిందంటే ఈ ఇంజెక్షన్ ఇచ్చేసే అని చెప్పేట నీ ఫ్రెండ్ అన్నా ఉండాలి అట్లీస్ట్. అంటే ఇప్పుడు బయట చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైనా షీప్కి కానీ హెన్స్కి కానీ ఏదైనా డిసీజ్ వచ్చిందనుకో వెటనరీ డాక్టర్ కానీ లేదంటే చుట్టుపక్కల ఉండే రైతులు కానీ వచ్చి ఇంజెక్షన్ చేసే అవకాశాలు ఉంటాయి చాలా వరకు. ఇప్పుడు పిగ్ ఫామ్కి అయితే ఎట్లా ఇంజెక్షన్ చేసుకోవాలో కూడా తెలియదు కదా చాలా మంది. ఫామ్ లో 100కి 100% వెటనరీ డాక్టర్ అయితే ఫామ్ లోకి అయితే రారు. మీరు అది మా డాక్టర్ వస్తాడు ఇంజెక్షన్ మెడిసిన్ రాస్తాడు అంటే అసలు ఇంపాసిబుల్, రాడు, దీంట్లోకి రాడు. మనము కంపల్సరీ ఇంజెక్షన్ ఇచ్చేది నేర్చుకునే మనకి వస్తేనే ఫామ్లోకి పోవాలి. ఫస్ట్ మనం ట్రైనింగ్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంజెక్షన్ ఇవ్వడం నేర్చుకోవాలి. వేరే అనిమల్స్ లాగా దీనికి ఇంజెక్షన్ ఇవ్వడం కూడా అంత ఈజీ కాదు, దానికి కొన్ని ట్రిక్స్ ఉంటాయి, దాన్ని యూజ్ చేస్తే ఇవ్వాలి. ఎట్లా అంటే అట్లా వేసేకుండా లేదు అది ఎక్కడ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అని కూడా. ఇప్పుడు పందికి మనం ఒక ఇంజెక్షన్ వేసుకోవాలంటే జనరల్గా మనం ఇంజెక్షన్ వేస్తానే అక్కడ ఇక్కడ ఊరికి మనం వేయలేం. సో దానికి ఒక బెస్ట్ నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్ పట్టుకున్నది. ఫస్ట్ ఒక సంచి దానికి మూతికేసేయాల టైట్గా,
అది కదిలి కదిలి ఒక దగ్గర ఆగుతుంది. సో ఇలా సంచి చేసిన తర్వాత ఇంజెక్షన్ వేస్తే పంది అనేది కదలదు. అప్పుడు ఫస్ట్ నీడి ఎక్కించేయాలి. నీడి ఎక్కించిన తర్వాత బ్లడ్ వస్తుందో లేదో చూసుకొని బ్లడ్ రానప్పుడు మాత్రమే ఇంజెక్షన్ వేయాలి. ఇది ఈ పద్ధతిలో వేస్తే మనం పందికి అనేది ఇంజెక్షన్ చాలా ఈజీగా వేయచ్చు. లేదంటే దీనికి మనకు వెటనరీ డాక్టర్ రావాల్సిన అవసరం లేదు, ఏం రావాల్సిన అవసరం లేదు. నీడిల్ తీయాలి, మెడ కింద వెనకల పొడి చేయాలి, బ్లడ్ వస్తుందో లేదో చూసుకోవాలి, బ్లడ్ రానప్పుడు మాత్రమే ఇంజెక్షన్ ఇవ్వాలి ఏదన్నా కానీ. మీరు ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఈవెన్ మీ పేరెంట్స్ కూడా ఈ పిగ్ ఫామ్ పెడతా అంటే కన్విన్స్ కావాలి. ఇప్పుడు ఎట్లా అంటే బయట ఉన్న సిచ్యువేషన్ ఏం జరుగుతుందంటే పిగ్ ఫామ్ పెడుతున్నారంటే వాళ్ళు చాలా నామోషిగా ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కటి అంటే ఏదో కోల్పోయినాము, ఈ ఫామ్లోకి ఎందుకు దిగాలా అని చాలా మంది అంటే ఫీల్ అవుతా ఉంటారు అనమాట. ఇప్పుడు మీరు దిగినారు, ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ని ఎట్లా కన్విన్స్ చేసినారు, లేదంటే మీరు ఇందాకే ముందునే జాబ్ చేస్తా ఉన్నారు, జాబ్ మానేసి ఈ పిగ్ ఫామ్ పెట్టుకోవడానికి కారణం ఏమన్నా? అవును, నేను ఎంబీఏ గ్రాడ్యుయేట్. నేను 2020లో నాది ఎంబీఏ పాస్డ్ అవుట్. తర్వాత నేను యాక్చువల్లీ ఇది 2018లోనే పెట్టాలి ఫామ్. సేమ్ ఇదే మీరు అన్నారు కదా, అదే సిచ్యువేషనే. మా ఫ్యామిలీలో మా డాడీతో డిస్కస్ చేశారు, ఇట్లా పిగ్ ఫామ్ పెడదాం అంటే. అప్పటికి పిగ్ ఫామ్ అనేది కూడా అంత బయట కూడా ఎక్కడ కూడా లేదు, సర్క్యులేట్లో కూడా లేదు. అప్పటికే ఆలోచన వచ్చింది నాకు. అది కూడా ఎందుకు వచ్చిందంటే పొట్టేళ్ళు అయితే ఒకటే పిల్ల పెడతారు, లేదా 2 పిల్ల పెడతాయి. పంది ఒకసారి ఇంతే 10 పిల్లలు 12 పిల్లలు పెడుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను పెడదామని అనుకున్నా. డిస్కస్ చేసేటప్పుడు పందులు మనం చేస్తామా, బయట వాళ్ళు ఏమనుకుంటారు, నీకన్నా పెళ్ళన్నా అవుతుందా మళ్ళా అన్న. అంటే మనకు పంది పెంపకం, పిగ్ ఫామ్ అనేది, పందుల పెంపకం అనేది ఒక పర్టికులర్ గ్రూపే చేయాలి, వీళ్ళే చేయాలి, వాళ్ళే చేయాలని చెప్పి దానికి ఒక ట్యాగ్ వేసి పెట్టేశారు. తర్వాత మన సొసైటీ ఏమనుకుంటుంది, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారంటే నువ్వు తప్పు చేయట్లా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కష్టపడుతున్నావు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు, అంతా చేస్తున్నావు. సో దొంగతనము అవి ఇవి చేస్తే నువ్వు భయపడాలి. నువ్వు కష్టపడుతున్నావు కూడా నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు అన్న. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా మందికి సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతుంది ఏ విషయం అంటే, ఇప్పుడు పందుల పెంపకం పెట్టినామనుకో 100% మనకు ప్రాఫిట్స్ అనేది ఉంటాయి అని చాలా వరకు చెప్తున్నారు. ఇప్పుడు దీంట్లో మీరు ఆల్రెడీ 5 months కంప్లీట్ అయింది కదా, ఈ 5 monthsలో మీరు పాజిటివ్స్తో పాటు నెగిటివ్ కూడా చూసింటారు కదా. ఇప్పుడు సోషల్ మీడియా చాలా మంది పాజిటివ్సే సర్క్యులేట్ చేస్తున్నారు. ఇప్పుడు నెగిటివ్స్ ఏమేమి ఉంటాయన్న ఇందులో? మేజర్గా పాజిటివ్స్ అందరూ చెప్తారు, కానీ పాజిటివ్స్ ఏంటంటే ఎక్కువ ఇన్కమ్ ఉంటుందని. డెఫినెట్గా ఎక్కువ అనిమల్స్ పెడితే కదా ఇన్కమ్ అయితే ఎక్కువనే ఉంటుంది. కాకపోతే అనిమల్స్ మనం దాన్ని బతికించుకోవడము ప్రాపర్, దీనికి డిసీజెస్ కూడా ఎక్కువే. ఆఫ్రికన్ సైన్ ఫీవర్ ఒకటి, క్లాసికల్ సైన్ ఫీవర్ ఒకటి, మేజర్ 2 డిసీజెస్ ఉన్నాయి. అది వచ్చిందంటే నీ దగ్గర 2000 పిల్లలున్నా 3000 పిల్లలున్నా అసలు నీ ఫామ్ మొత్తం ఒక 2 days 3 daysలో అన్నీ కొలాప్స్ అయిపోతుంది. నీ ఫామ్ పెట్టాలంటే మేజర్గా దీంట్లో ఉండాల్సింది బయోసెక్యూరిటీ. బయోసెక్యూరిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్. అదే నీకు ఒక వెపన్, అదే నీకు ఒక ఎనిమీ. నీ స్ట్రెంగ్త్ అదే, వీక్నెస్ అదే. బయోసెక్యూరిటీ చేయలేదు, సరిగా చూసుకోవట్లేదు అంటే యూ విల్ బీ ఇన్ ఏ లూజింగ్ సైడ్ ఎండ్ ఆఫ్ ది డే. ఇప్పుడు మార్కెటింగ్ చేసేది ఎట్లుంటుంది అన్న దీంట్లో లైక్ మార్కెటింగ్ అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 4 టైప్ ఆఫ్ మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఒకటి జనరల్ బ్రీడింగ్, మంచి పందుల్ని సెలెక్ట్ చేసి దాన్ని నెక్స్ట్ ఫార్మర్స్కి ఎవరన్నా కానీ మనం బ్రీడింగ్ అమ్ముకోవడం, యూనిట్స్ లాగా. యూనిట్స్ 3 లక్షల నుంచి 4 లక్షల మధ్యలో ఉంది ఇప్పుడు. సెకండ్ పిల్లలు అమ్ముకోవడం, 15 నుంచి 20 కేజీలు ఉన్న పిల్లల్ని తీసి మనము ఒక రేటు, ఒక 50 పిల్లలు ఒకసారి, 100 పిల్లలు ఒకసారి, మనం వచ్చిన పిల్లలు వచ్చినట్టు దాన్ని అమ్ముకోవడం. దాని రేట్ అయితే ఈ ప్రజెంట్ అయితే 5500 నుంచి 6000 దాకా ఉంది. ఇంకా తగ్గి ఉండే కానీ 4500 దాకా వచ్చింది. కానీ 7500 నుంచి 4500 మధ్యలో ప్రైస్ ఫ్లక్చువేషన్స్ బట్టి ఉంటుంది. అది మార్కెట్లో 7000 నుంచి 4500 దాకా ఈ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ బట్టి ఉంటుంది. అది ఏ స్టేజ్లో మనం ఎప్పుడు ఉంటుందో చెప్పలేం. అది తర్వాత ఫ్యాట్నింగ్ చేసి 100 kgs చేసి ఫ్యాట్నెస్ అమ్మేదాం. లేదు అంటే నీతో అవుతుందంటే నువ్వు డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసి నాగాలాండ్ కానీ, అస్సాం కానీ, 7 Sistersకి, లేదా బెంగళూరు కానీ, కేరళ కానీ ఎక్స్పోర్ట్ చేసి మనమే తీసుకెళ్ళి మార్కెటింగ్ చేయడం. ఇంకొకటి బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ సిటీస్లో మనమే స్లాటర్ హౌస్లో ఓపెన్ చేసి ఒక దగ్గర తీసుకెళ్ళి షాప్స్ పెట్టి డైరెక్ట్ మీట్ అమ్మడం. అంటే ఇప్పుడు మన పొట్టేల మాంసం అవన్నీ ఎట్లా అమ్ముతారో మీట్ సేమ్ అలాగే దాన్ని ఒక ప్రాసెస్ ఉంటుంది. లైక్ బ్లాస్ట్ ఫ్రీజ్ చేసేసి -40 degrees బ్లాస్ట్ ఫ్రీజ్ చేసేసి తీసుకొని పోయి మన ఫ్రిడ్జ్లో -18 degrees మెయింటైన్ చేసుకుంటూ సేల్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా ఈ పిగ్ ఫామ్ అనేది ఏ టైప్ ఆఫ్ పీపుల్స్ పెడితే బెటర్ ఉంటుంది అన్న? దీంట్లో
ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. లైక్ ఎలా అంటే డేటా మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. వన్స్ నువ్వు స్టార్టింగ్లో క్రాసింగ్ ఉంటుంది, డెలివరీ ఉంటుంది, వీనింగ్ ఉంటుంది. ఎప్పుడు ప్రాసెస్ అలాగే ఉండదు. స్టార్టింగ్ తెచ్చుకున్న స్టార్టింగ్లో అలా ఉంటుంది. ఒక సర్కిల్ తిరిగిన తర్వాత 1.5 year తర్వాత ఇక ఎలా ఏ సిచ్యువేషన్లో ఉంటుందంటే ఫామ్ ఇదే రోజు క్రాసింగ్ అవుతుంటుంది, ఇదే రోజు ఒక అనిమల్ ఇంకొక అనిమల్ డెలివరీ అవుతుంటుంది, అదే రోజు ఇంకొక అనిమల్ నువ్వు వీనింగ్ చేయాలి, అంటే పిల్లల్ని సపరేట్ చేయాలి తల్లి దగ్గర నుంచి. టీత్ కటింగ్ ఉంటుంది, క్యాస్ట్రేషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కంప్లీట్గా. సో ఇవన్నీ నువ్వు ఇప్పుడు ఒక అనిమల్ 100 రోజులు టచ్ అయి ఉంటుంది. 100 రోజులు టచ్ అయినప్పుడు దానికి మనం డీవార్మింగ్ కానీ లివర్ టానిక్ కానీ అలా కొంచెం ప్రాసెస్ ఉంటుంది అనమాట. అవన్నీ మనం చేయాలి అంటే అనిమల్ కంపల్సరీ డేటా ఎప్పుడు క్రాస్ అయింది, అది ఎప్పుడు ఇది అనిమల్ క్రాస్ అయినప్పటి నుంచి 114 రోజులు ఒక 3 days ± డెలివరీ ఇస్తుంది. ఐడియల్గా 114 రోజులు పెట్టుకుంటే 100వ రోజు మనం దానికి డీవార్మింగ్ చేస్తాం. ఎందుకంటే కడుపులో ఏదైనా పురుగులు ఉంటే దాన్ని చంపేసి పిల్లలు బాగా గ్రోత్ బాగుండాలని చెప్పి మనం 100 రోజు చేస్తాం 100వ రోజు. సో ఇదంతా మనం చేయాలంటే ప్రతి అనిమల్ డేటా మన దగ్గర ఉండాలి. కేజీ ఒక ఎంట్రీ మన దగ్గర పెట్టుకోవాలి, కంపల్సరీ ఉండాలి. అంటే ఇప్పుడు మనకు కంపల్సరీ ఇప్పుడు ఒక ఓనర్ ఉన్నాడు అనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, కంపల్సరీ మీరు ఇక్కడ వచ్చి వర్క్ చేస్తేనే సక్సెస్ఫుల్గా ఫామ్ అనేది రన్ అవుతా ఉంటుంది. అట్లీస్ట్ మనం ఒక 2 hours డైలీ ఇక్కడ కంపల్సరీ స్పెండ్ చేయాలి. నేను చెప్తున్నా కదా, ఆ 2 hours మనం ఇక్కడ షెడ్లో స్పెండ్ చేయకపోతే మనం ఫామ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీని డెలివరీ ఎట్లా ఉంటుంది అన్న, దీనికి అంటే ఇయర్లీ ట్రైస్ ఉంటుందా లేదంటే ఎట్లా ఉంటుంది? ఇది సంవత్సరానికి 2 సార్లు ఉంటుంది. 2 సంవత్సరాలకి 5 సార్లు తీసుకోవచ్చు డెలివరీ. సంవత్సరానికి 2 సార్లు ఉంటుంది, 2 సంవత్సరాలకు 5 సార్లు, సంవత్సరానికి 2 సార్లు తీసుకోవచ్చు. 6 months ఒకసారి, 6 months ఒకసారి. అంటే మనకు 4 నెలలకు ఒకసారి పిల్లలు ఇచ్చేస్తుంది. ఇంకో 1 monthలో మనం వీనింగ్ చేస్తాం. ఈ 1 month 6 బ్యాచ్ 5 months అలాగా నీకు 2 yearsకి వచ్చేటప్పటికి మనకు ఒక బ్యాచ్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇప్పుడు మినిమం టు మినిమం ఒక ఫీమేల్ తీసుకుంటే ఎంతవరకు పిల్లలు వచ్చే అవకాశం ఉందన్న? ఫస్ట్ టైంలో నాకు 8 ఒకటి ఇచ్చింది, 11 ఒకటి ఇచ్చింది. నాకు ఫస్ట్ ఈతకే 8 ఇచ్చింది. నేను నెక్స్ట్ టైంకు 10+ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 11 ఇచ్చింది, నేను ఒక 12 కానీ 13 కానీ 15 కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ ఈతలు పెరిగే కొద్దీ ఒక 1 year ఒక 2 సార్లు ఈతలు తీసుకున్న తర్వాత మినిమం నాకు తెలిసి ఒక 12, 13, 14, 15. ఇప్పుడు నేను ఎక్కడైతే బ్రీడ్ తెచ్చానో అతని దగ్గర 18 పిల్లలు లాక్టేట్ చేస్తున్నాయి, మదర్ దగ్గర తాగుతున్నాయి పాలు. 22 పుట్టాయి, ఒక డెలివరీకి 18 పిల్లలు. అంటే 22 పెట్టిందంట, అది 4 చనిపోయి 18 పిల్లలు తాగుతున్నాయి పాలు. అన్న ఇప్పుడు మెయిన్గా దీనికి టైల్ను టీత్ ఎందుకు కట్ చేసుకోవాలన్న? టీత్ మనం 3rd day నుంచి 4th day కట్ చేస్తాం. రీజన్ ఏంటంటే పాలు తాగేటప్పుడు నిప్పుల్స్ని కొరికేస్తుంది, తల్లి పాలు ఇచ్చి ఇబ్బంది పడుతుంది, అందుకని కట్ చేస్తాం. టీత్ కట్ చేస్తాము. టైల్ జనరల్గా అందరేమో 10% ఫీడ్ అది దాన్ని తింటది, అదేనా సైంటిఫిక్గా అంటారు, కానీ అది సైంటిఫిక్గా అది ప్రూవ్ ఏం కాదు. జనరల్గా 3 reasons. మెయిన్ రీజన్ ఏంటంటే తోకుంటే ఒకదాని కొరుక్కొని బ్లీడింగ్, ఆ ఏరియాలో బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. అది ఒకసారి బ్లీడింగ్ ఏంటంటే కంటిన్యూయింగ్ ఏదో ఒకటి కొరుకుతానే ఉంటాయి గ్రూప్లో వేసినప్పుడు. అదొకటి. మనం లోపలికి పోయినప్పుడు క్లీన్ చేసేకి తోక అటు ఇటు కొట్టి ఆ పేడ, ఆ యూరిన్ మొత్తం అంతా వర్కర్స్ మీదకి చిమ్ముతుంటారు. అది సెకండ్ రీజన్. 3rd రీజన్ ఏంటంటే ఫీమేల్కి అయితే క్రాసింగ్ టైంలో ఇబ్బంది. క్రాసింగ్ టైంలో ఫీమేల్ అది టైల్ అనేది అడ్డం వస్తుంది, అందుకని 3 మెయిన్ రీజన్స్ టైల్ కటింగ్. ఇప్పుడు లాస్ట్గా వచ్చి ఇప్పుడు ఎవరైనా పిగ్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనుకో, వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్ ఏమన్నా? ఏ బిజినెస్ అయినా అప్ అండ్ డౌన్స్ కామన్గా డెఫినెట్గా ఏ బిజినెస్లోనే ఉంటాయి. ఏ చూసుకున్నా కానీ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. మొన్న 135కి వచ్చింది లైవ్ రేటు, ఈరోజు 160, 155, 160కి టచ్ అవుతుంది. ఇంకో 2 monthsలో 180 దాకా టచ్ అవుతుంది అంటున్నారు. ఎందుకంటే ఇంకా అన్ని అస్సాం, నాగాలాండ్, డిమాపూర్, నాగాలాండ్ ఏరియా మార్కెట్ అంతా ఓపెన్ అవుతుంది దగ్గరలో. మన దాకా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండి ఇదైంది. సో ఏంటంటే ఏదన్నా పిగ్ ఫామ్, ఎస్పెషల్లీ పిగ్ ఫామ్ పెట్టే ఆలోచన ఉంటే ఐ సజెస్ట్ గో ఫర్ ట్రైనింగ్. కంపల్సరీ ట్రైనింగ్ లేనిది పిగ్ ఫామ్ అయితే పెట్టకూడదని నా 100% ట్రైనింగ్ పోతే మనకు బెటర్. అందుకే ఇప్పటిదాకా మనకు ఇది పిగ్ ఫార్మింగ్ అనేది అవగాహన లేని సబ్జెక్ట్. కొత్తగా మనము వెళ్తున్నాం కాబట్టి మనకు దానివల్ల మనం దాని క్రాసింగ్ కానీ, మెడిసిన్స్ కానీ, ఆ హీట్ డిటెక్షన్ కానీ, తర్వాత షెడ్ కన్స్ట్రక్షన్ కానీ, ఫీడ్ ఎలా తయారు చేసుకోవాలి, మెడిసిన్స్ ఏ డోసెస్లు ఇవ్వాలి అనేది మనకు ట్రైనింగ్ లో వాళ్ళు నేర్పిస్తారు. ట్రైనింగ్ లో మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ మీరే ఫామ్ ఉంది, ఇప్పుడు మీరే కూడా ట్రైనింగ్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి? అవును, మా ఫామ్ లో నేను ఆల్రెడీ 2 batches కంప్లీట్ చేశాను. ట్రైనింగ్ 2 batches కంప్లీట్ చేశాను. కదిర్లో మనకు ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ మంత్ నాది 27, 28, 29 మళ్ళా 3rd batch ట్రైనింగ్ నవంబర్ 20, 27, 28, 29 3 days ఉంటుంది. ఈ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే 2 days థియరీ మొత్తం, 3rd day మనకు ఫామ్ విజిట్ ఉంటుంది. ఆ ఫామ్ విజిట్ లో మనము క్యాస్ట్రేషన్,
తర్వాత టీత్ కట్టింగ్, టైల్ కట్టింగ్, ఎవ్రీథింగ్ దీనికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ మనం తీసుకుంటాం. అదొకటి. జనరల్ గా ఈ ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ పిగ్ ఫామ్ లో ఎవరు 90% ఇంకా యూజ్ చేయలేదు. అది మనం ట్రైనింగ్ లో కూడా మనం ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ కూడా మనం నేర్పిస్తున్నాం. లైక్ సెమెన్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, దాన్ని ఫీమేల్ కి ఎలా ఇంజెక్ట్ చేయాలి, దాన్ని ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ అంటాము. దాన్ని కూడా మనము ఇంట్రొడ్యూస్ చేసాము. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ పిగ్ ఫామ్ సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఈ పిగ్ ఫామ్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. అదేవిధంగా మనకు కింద కామెంట్లో తెలియజేయండి. అందరికీ ధన్యవాదాలు.